అష్టావక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 75. ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. జీవితం అతి సరళమైనది, జీవితం అతి సహజమైనది, జీవితం ప్రణాళికలకు అతీతం, జీవిత లక్ష్యాలకు అతీతం. రెండు కలపకూడని వాటిని కలిపితే జీవిత లక్ష్యమైంది. జీవితానికి ఏ లక్ష్యం లేదు. జీవితం ఒక నిరంతర కదలిక, జీవితం ప్రశాంతత, జీవితం ఆనందం, జీవితం హాయి, జీవితం సహజ సుఖం, జీవితం సహజ ధ్యానం. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. దీనికి బియాండ్గా నువ్వు చేస్తున్నదంతా ప్రపంచం గొడవ. మనిషి ఎందుకు బాధపడుతున్నాడు, మనిషి ఎందుకు దుఃఖిస్తున్నాడు? తన దుఃఖానికి కారణం తనే. హీ ఈజ్ ద కాజ్ ఆఫ్ హిజ్ ఓన్ మిజరీ. హీ ఫేసెస్ ద డ్రాట్ ఆఫ్ హిజ్ ఓన్ కాన్సిక్వెన్సెస్. సో అష్టావక్రుడు పదే పదే చెప్తున్న చిన్న సలహా లేదా ఉద్బోధ లేదా ప్రవచనం లేదా అనుగ్రహ భాషణం ఎలాగైనా అనుకో. హీ వాంట్స్ టు లిబరేట్ యూ. నిన్నేదో సాధన చేయించి అట్లా లిబరేట్ చేయడం కాదు. అష్టావక్రుడు చెప్పేది ఏమిటంటే, అసలు నువ్వు బందీవి అయితే కదా లిబరేట్ అవ్వడానికి. నువ్వు లిబరేట్ అయ్యే ఉన్నావు. నీ యొక్క సహజ స్వభావం ముక్తి, మోక్షం, జ్ఞానం, ప్రశాంతత. ఒకసారి చూడు. రమణ మహర్షి జీవితకాలం చెప్పిన ఒక మాట, విచారణ చేయి. విచారణ చేయడం అంటే చింతించడం కాదు, ఆలోచించడం కాదు, అనలైజ్ చేయడం కాదు, సరిగ్గా చూడడం. లుక్ రైట్ ఇన్ టు ద సిచ్యువేషన్. అక్కడితో బాత్ ఖతం. సో ఈరోజు అష్టావక్రుడు చెప్తున్న సూత్రం చాలా మహత్వపూర్ణమైంది. నేను చెప్తున్నాను కదా, ప్రతి సూత్రం చాలా తేలికైన పదాలతో ఎవరైనా భూమి మీద అర్థం చేసుకోవచ్చు. ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా. కొన్ని విషయాలు ఉంటాయి, అవి కొందరికి వర్తిస్తాయి. అష్టావక్రుడు అందరికీ వర్తించేవాడు. అష్టావక్రుడిది స్థితి. సూపర్ఫిషియల్గా చెప్పేవాడు ఎప్పటికీ అందరినీ కన్విన్స్ చేయలేడు. కానీ మూలాన్ని చెప్పేవాడు కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది మూలంలోనే ఉంది. ఇంకొక పెద్ద ఆయన ఇంటికి పొద్దున్న వెళ్ళి అది అష్టావక్ర గీత సారం ఏమిటి అని ఒక చిన్న, నేను చెప్పిన ఏముంది సార్, చాలా చిన్న విషయం. ఈ ప్రపంచంలో ఉన్న రకరకాల గ్రంథాల్లో దేనికి అది పరిపూర్ణం కాదు. ఒకదానికి లింక్ ఉంటుంది. సో చాలా అనాలిసిస్ చేయాలి, ఏదో సాధన చేయాలి, ఏదో క్రతువు చేయాలి, ఆ తర్వాత ఏదో వస్తుంది. అదంతా కాలంలో ఉంది. అష్టావక్రుడు కాలాతీతం. రెండే మాటలు. అష్టావక్ర సారం అయిపోయింది. ఏమిటా రెండు మాటలు అన్నట్టు? ఏం జరిగినా చూడు, ఏం చేసినా కర్త లేకుండా చెయ్యి. ఏం జరిగినా చూడడం సాక్షి, ఏం చేసినా కర్త లేకుండా చేయడం నిష్కామ కర్మ. భగవద్గీత సారం. కానీ సాధన వల్ల రాదు అని అష్టావక్రుడు చెప్తున్నాడు. సాధన వల్ల వస్తుంది అని మిగతా వాళ్ళు చెప్తున్నారు. సాధన వల్ల వచ్చింది ఏదైనా సరే సాధకుడు మిగిలిపోతాడు. ఇది అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం, చాలా ముఖ్యమైన విషయం. ఈరోజు అష్టావక్రుడు చెప్తున్న సూత్రం ఒకసారి వినండి. అయం సోహమయం నాహం ఇతి క్షీణ వికల్పన సర్వమాత్మేతి నిశ్చిత్య తూష్ణీం భూతస్య యోగిన. సర్వం పరమాత్మ స్వరూపం అని నిశ్చయ జ్ఞానం గల యోగి మౌనంతో తూష్ణీభావంతో ఉంటాడు. నేనే అంత అన్న భావన ఏర్పడి అన్ని వికల్పాలు నశిస్తాయి. ఆ యోగి ఆత్మస్వరూపం అని నిశ్చయ బుద్ధితో అట్లా ఉండిపోతాడు. ఈ సూత్రం ప్రతి ఒక్కరూ జీవితంలో ఖచ్చితంగా అర్థం చేసుకుంటే నిజంగా పరమశాంతి అనుభవిస్తావు. అసలు నువ్వు ఎందుకు జన్మ తీసుకున్నావు? ఎప్పుడన్నా క్వశ్చన్ చేసుకున్నావా? బాధపడ్డానికా, ఏడవటానికా, కొట్లాడటానికా?
వేరే వాళ్ళ మీద చాడీలు చెప్పడానికి. నువ్వెందుకు జన్మ తీసుకున్నావు? అసలు నీ జన్మ పరమార్థం ఏమిటి? ఉన్న చోట హాయిగా ఉంటాం కదూ. ఉన్నత లక్ష్యాలు ఉన్నాయా? అష్టవక్రుని వదిలేసి వెళ్ళిపో. నీకు ఉపయోగపడ్డు, అబ్సల్యూట్లీ ఉపయోగపడ్డు. సో అష్టావక్రుడు చెప్పేది ఏమిటంటే, ఎవరైతే యోగి స్థితిని కలిగి ఉండి, యోగి అంటే గొప్పవాడు కాదు, మనస్సులో ఏ ధారణ లేనివాడు యోగి. అసాధారణ ధారణ ఉన్నవాడు పండితుడు, అవధాని. ఇద్దరికి జమినాసన ఫరక్ ఉంది. ఒకరు పూర్తి మెమరీలో ఉన్నారు, ఒకరు మెమరీ లేకుండా వర్తమానంలో ఉన్నాడు. ఇది నేను చేస్తున్నా, ఇది నేను చేయలేదు, నిన్న వ్రతం చేస్తున్నాను, నేను ఈ ధ్యానం చేస్తాను, నేను సోహం అనుకుంటాను, నేను ఫలానా వాడిని, నేను నడుస్తుంటున్నాను, నేను కూర్చుంటున్నాను, ఇట్లాంటి మనోవైకల్పాలే లేవు. ఎక్కడ తన మాటల్లో, మూలమర్థమైన వాడి మాటల్లో నేను చేస్తున్నాను అన్న అహంకారపు ధోరణి మీరు వెతికినా కనబడదు, మీ వల్ల కాదు. రెండు కాళ్ళు సరిగ్గా ఉన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కుంటాడు, కావలసి కుంటవలసిందే. ఇది అర్థం చేసుకోవాలి. సో ఉన్నదంతా ఒక్కటే అని తెలిసినవాడు ప్రశాంతంగా ఉంటాడు. ఆ ఒక్కటి ఏది? దేంతో ఐడెంటిఫై అవుతావు? ఆ ఒక్కటి, ఆ ఆత్మస్వరూపాన్ని నీలో దర్శించుకోవాలంటే నువ్వు ఎంచుకున్న మార్గం ఏమిటి? నీ చేతిలో ఉంది. నిష్కామ కర్మను ఎంచుకున్న నీవే, ఆకలిని ఎంచుకున్న నీవే, ప్రశాంతతను ఎంచుకో, అది నీవు కలిగి ఉండు, అందరికీ ప్రశాంతత నీవు. ప్రశాంతతకు అడ్డు వచ్చే ఏ అంశాలు లేవనెత్తకు, బాత్కతం. నీకు విషయం అర్థమైపోయింది. నిష్కామ కర్మ చేయి, వచ్చేవాడు ఎవడు, పోయేవాడెవడు అని ఆలోచించకు. నువ్వు ఎవరి కోసం ఏది చేసినా నీ కోసం నువ్వు చేసుకున్నా, కర్త లేకుండా చేస్తున్నావు, బాత్కతం. నీకు అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. ఏమాత్రం జ్ఞానం లేని వాళ్ళు పరమపదాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడన్నా డొక్కా సీతమ్మ గురించి విన్నారా? డొక్కా సీతమ్మ నిత్యాన్నదాత, అన్నపూర్ణ. ఆమె జీవితకాలం ఏం చదివిందో, ఏం తెలుసుకుందో ఇర్రెలవెంట్. ఒక విషయాన్ని జీవితకాలం ఆచరించింది. ఆత్మజ్ఞానం యొక్క ఒకానొక ఎక్స్ప్రెషన్ జీవితకాల ఆచరణ. గుర్తుపెట్టుకోండి. ఎలాగైతే ఓ గర్భగుడిలో హారతి, నైవేద్యం దేశకాలమాన పరిస్థితులకు అతీతంగా జరుగుతూ ఉంటాయో, ఏం జరిగినా ఒక దేవతామూర్తి విగ్రహం పక్కకు జరపరు, అట్లా నీ యొక్క మనోనిశ్చయ బుద్ధి పక్కకు జరగదు. ఇంకా నువ్వు రకరకాల కార్యకారణాలు చూపించి నేను ఈ రీజన్ వల్ల నేను చేయలేకపోతున్నా అని అనుకో. ఎందుకంటే నువ్వు మూలాన్ని పట్టుకున్నావు కాబట్టి అది ఎప్పటికీ నీ నుంచి పక్కకు జరగదు. ఆమె మూలాన్ని పట్టుకుంది, ఆకలిని పట్టుకుంది. సో లంకల గన్నవరం అనే ఒక చిన్న ఊర్లో ఇల్లాలుగా వచ్చింది. అక్కడ కరువు కాటకాలు వచ్చాయి, అతివృష్టి అనావృష్టి వచ్చాయి. పాపం చాలామందికి తినడానికి తిండి ఉండదు. హఠాత్తుగా తనలో ఒక స్ఫురణ కలిగింది. ఎవరికి ఆకలి ఉందా భోజనం పెట్టాలి, బాత్కతం హోగయా. ఇక జీవితకాలం దాని నుంచి పక్కకు జరగలే. అన్నదానానికి మించింది మరొకటి లేదని, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టడమే తన ధ్యేయమని, అతిథి దేవో భవ అనే విషయాన్ని ఆమె జీవితకాలం అట్లా పాటించిందంతే. ఆమె ఇంత చిన్న విషయం చేసి ఇప్పుడు అన్నం ఎంతమందికి ఎవరు పెట్టట్లే, అందరూ కామకర్మ చేస్తున్నారు, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ డొక్కా సీతమ్మ గారు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందో, భర్త సహకరిస్తున్నాడు, ఎవరెవరు వస్తున్నారు పోతున్నారు. కొందరు తొలి రోజుల్లో అన్నారు, ఇది ఎందుకమ్మా నీకంతా, నీ ఆస్తింతా నాశనం చేసుకుంటావా? నా ఊరుకున్నదట. రీసెంట్గా తనికెళ్ళ భరణి గారు కలిసినప్పుడు డొక్కా సీతమ్మ గురించి ఆయన సినిమా తీయాలనుకుంటున్నప్పుడు కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్పాడు. ఆయన సినిమా తీయాల్సినంత సబ్జెక్ట్ ఉంది అక్కడ. ఓసారి తిరుపతి వెళుతున్నారంట, తిరుపతికో ఎక్కడికో, ఎడ్ల బండిలో. అక్కడ ఎవరో మాట్లాడుకోవడం విన్నది. ఆ మాటలు ఏమిటి? మేము డొక్కా సీతమ్మ గారి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం, ఈరోజు రాత్రికల్లా వెళతాం, అక్కడికి వెళ్తే మంచి భోజనం ఉంటుందట. అన్ని చోట్ల భోజనం ఉంది, కానీ అవి పెట్టే భోజనం జస్ట్ భోజనం కాదు, ప్రసాదం. అట్లాంటి భోజనం తినకుండా ఎట్లా పోతాం అనగానే భర్త వైపు చూసింది, అంతే తిరిగి ప్రయాణం చేసింది. ఎవరో అన్నారు, అరే తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోలేదు అంటే, ఇంతకంటే గొప్ప దర్శనం ఏముంది? అతిథి దర్శనం, వాళ్ళకి భోజనం పెట్టడం, ఇంతకు మించిన సేవ ఏముందబ్బా? ఇదే కదా స్వామివారి సేవ. ఆకలి తీర్చడమే నా స్వామివారి సేవ. ఇప్పుడు చెప్పు. సో అష్టవకుడు చెప్తున్నది అదే, విక్షేపరహిత స్థితి.
అక్కడికి రా. ఆమె ఎంత ఫేమస్ అయిపోయిందంటే కింగ్ ఎడ్వర్డ్ VII ఆమెను తన వార్షికోత్సవ వేడుకలకు భారతదేశంలో ఉన్న రకరకాల అతిథులతో సహా కలిపి ఆహ్వానించారు. సో అప్పుడు ఆమె పోలేదు. అప్పుడు ఆమె ఫోటో పంపించింది. ఆమె ఏ కుర్చీలో అయితే కూర్చోవాలో ఆ కుర్చీలో ఆమె ఫోటో పెట్టి ఆమె వచ్చిందని భావించి పండుగ చేసుకున్నారు. ఇప్పుడు నేను నా కుటుంబ సభ్యులందరికీ చెప్తాను, నేను వచ్చినా రాకున్న ఫంక్షన్స్కి నేను వచ్చానని అనుకోండి. నేను శారీరక పరంగా రావడం అనేది వేరు. నేను ఎప్పుడు మీతోనే ఉన్నాను. 2009లో చెప్తే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. బట్ ఇప్పుడు అందరికి అర్థమైంది. నాకు ఫోన్ చేస్తారు, పెళ్ళుంది ఈరోజు, నీకు వీలైతే రా, నువ్వు వచ్చినా రాకపోయినా నువ్వు మాతో ఉన్నట్టే. లక్ష్మి గారని ఒక పెద్ద సంస్థ డైరెక్టర్ నిన్న మెసేజ్ పెట్టాను, చాలా రోజులైంది లక్ష్మి గారు రండి ఒకసారి, నేను 24 గంటలు నీతోనే ఉన్నాగా అన్నది. ప్రజెన్స్ని ఆస్వాదించడం అది. యూ డోంట్ హ్యావ్ టు బీ ఫిజికల్లీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సంబడి. జస్ట్ అనుభూతి చెందంతే. మూలాన్ని పట్టుకో. ఆ మూలం ఏమిటి నీవు నిర్ణయించుకో. నీవే నిర్ణయించుకో. ప్రపంచంలో ఎవ్వడు నిర్ణయించలేడది. సో ఎలాంటి విక్షేపాలు లేని స్థితి ఉంది. దానికి కారణం ఏమిటి? మూలాన్ని నువ్వు పట్టుకున్నావు. ఏదో ఒక దాన్ని పట్టుకో, ఆకలిని పట్టుకో. ఎవరు ఆకలితో వచ్చిందో తీర్చు. ప్రశాంతతని పట్టుకో. నీవు ప్రశాంతంగా ఉండు, అందరికి ప్రశాంతత నీవు. నిష్కామ కర్మను పట్టుకో, లేదా సమత్వాన్ని పట్టుకో. ఏదున్నా అందరికి సమానంగా పంచు. ఏదో ఒక్కదాన్ని జీవితకాలం చేయడం నిర్ణయించుకో. ఎంత డబ్బు సంపాదిస్తావు, ఎంత పేరు సంపాదిస్తావు, అదంతా వేరే వాళ్ళ చేతిలో బందీ అయింది. నీ చేతిలో ఆల్రెడీ బందీ అయి ఉన్న దాన్ని గుర్తించు. ఆ బందీ అయిన దాన్ని గుర్తించిన మరుక్షణం నువ్వు విముక్తి పొందుతావు. ఒక చిన్న కథ విన్నా. ఒక తల్లి పిల్లవాడు బాగా అల్లరి చేస్తుంటే వాడిని గుంజుకెళ్ళి ఒక రూమ్లో పడేసింది. వాడు ఏడుస్తున్నాడు, అమ్మ తలుపుది, అమ్మ తలుపుది అంటే తల్లి ఇలా అన్నది, సాయంత్రం వరకు తలుపు తీయను, నేను ఎప్పటికీ తలుపు తీయను, నీ అల్లరి ఎక్కువైపోయింది. నువ్వు అల్లరి చేయను అని నిర్ణయించుకున్న క్షణమే నేను తలుపు తీస్తాను. సో వాడిని లోపలికి విసిరేసింది. ఈ మాట చెప్పి తలుపు వేసేసింది, తాళం వేసేసింది, వెళ్ళిపోయింది అని పిల్లవాడు అనుకున్నాడు. ఇప్పుడు తలుపు బడా 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 కొట్టాడు, ఏడ్చాడు. ఫైనల్గా ఒక 1.5 hours అర్థమైంది. అవును కదా, ఇంత అల్లరి ఎందుకు చేయాలి అని ఏదో రియలైజేషన్ కలిగింది. అమ్మ నేను అల్లరి చేయనన్నాడు, అయినా అక్కడి నుంచి ఏ స్పందన లేదు. ఎందుకు హఠాత్తుగా అనుమానం వచ్చి ఇలా తలుపు తీసి చూస్తే ఓపెన్ అయింది. ఎదురుగా తల్లి చిరుమందహాసం చేస్తూ నిలబడ్డది. అంత తలుపు కొడుతున్నావు కానీ అసలు నేను తలుపు వేయలేదు నాన్న. నాకు తెలుసు నీ అంతకు నువ్వే తెరుచుకొని వస్తావని. నువ్వు ప్రశాంతంగా ఉంటే చాలు నాకు అని ఒక్క మాట చెప్పింది. గట్టిగా వచ్చి తల్లిని హగ్ చేసుకున్నాడు. సరే మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ గొడవైందేమో, ఒక్క సందర్భంతో ఎవడు మారడు. కానీ జీవితం ఇలాగే ఉంటుంది. నువ్వు వెతికేది నీలోనే ఉంది. ఆ ఒక్క మూలాన్ని పట్టుకో. ఇక మిగతాది ఏది రాని ఏది పోని, మూలాన్ని వదిలిపెట్టకు. మనకు సనాతన ధర్మము, లేకపోతే మన సాంప్రదాయము, లేకపోతే మనిషి పాటించే క్రతువులు కావచ్చు, లేదా మనం ఏదైనా ఒక దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనం ఆచరించే పద్ధతి కావచ్చు, అందులో మూల సూత్రం మీద ఏం జరిగినా ఒకటి కొనసాగాలి. అందరి ఇంట్లో ఏం జరిగినా పొద్దున్నే దేవుడికి దీపం పెడతారు. కన్సిస్టెన్సీ. ఏం జరిగినా ఒక్కటి స్థిరంగా ఉంది, దాన్ని పట్టుకో. ఆ ఒక్కటి స్థిరపడ్డంతో మిగతావన్నీ స్థిరపడతాయి. కానీ ఇవన్నీ బయట స్థిరపడే విషయాల గురించి కాకుండా నీ అంతరంగంలో స్థిరపడాలి. అష్టావకుడు చెప్తున్నది అదే. సో నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉంటూ నేను శాంతిని కోరుకుంటున్నా అంటే కుదరదు. నేను ఇలాగే ఉంటాను, అయినప్పటికీ నాకు ప్రశాంతత కావాలంటే కుదరదు. నేను రోజు తాగుతాను, పనికిరాని చెత్త అంతా తింటాను, కానీ ఆరోగ్యం కావాలంటే రాదు. నీకు మూలం చిక్కాలంటే చెత్త పక్కకి వెళ్ళాలి. మూలాన్ని నువ్వు ఆచరించాలంటే కొంత చెత్తను తీసేయవలసిందే, లేకపోతే ఆ చెత్తని అడ్డుపడుతుంటుంది. ఇప్పుడు ఈ క్షణం అందరూ ప్రశాంతంగా ఉన్నారు, కానీ ప్రశాంతంగా తన్ని ఉండనీయకుండా చేసే 2-3 ఆలోచనలు నువ్వు మోస్తున్నావు. నువ్వే మోస్తున్నావు. నిన్న రాత్రి ఒక టాక్ చేశాం, నువ్వే క్యారీ బ్యాగ్ అవుతున్నావు, నువ్వే క్యారీ చేస్తున్నావు.
ఎందుకు క్యారీ చేస్తున్నావు? నీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల. ఇప్పుడు అష్టవకుడు చెప్తున్నది అతీతం. ఇది పుస్తకాల ద్వారా నువ్వు పర్సీవ్ చేసే జ్ఞానం కాదు, సాధన వల్ల నువ్వు హఠయోగాల వల్ల నువ్వు పర్సీవ్ చేసే ఒక అనుభవ జ్ఞానం కాదు. అదంతా నిన్ను మొండివాణ్ణి చేస్తుంది, అది నిన్ను ఏలినేట్ చేస్తుంది, అది నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా మారుస్తుంది. అష్టవక్రుడు నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చట్లే. నువ్వు సాదాసీదా వ్యక్తివని తెలుసుకో. అర్థం కావాల్సిన విషయం లోపట ఉంది, అది నీ బాహ్య ప్రదర్శనకు అతీతం అంటున్నాడు. సో నేను ఇది చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను. అయం సోహమయం నాహం ఇది క్షీణ వికల్పన. నేను సోహం, నేను ధ్యానం, నేను ఇది, నేను గొప్పవాణ్ణి అని నాహం ఇతి క్షీణ వికల్పన, ఇట్లాంటి వికల్పాలన్నీ పోయాయి. సర్వం ఆత్మేతి నిశ్చిత్య, ఉన్నదంతా ఒక్కటి ఆత్మ అన్నది నేను ఇప్పటికీ లాస్ట్ కపుల్ ఆఫ్ టాక్స్లో చెప్తున్నాను. దయచేసి సరిగ్గా అర్థం చేసుకోండి. తప్పుడు వ్యాఖ్యానం మిమ్మల్ని తప్పుడు ప్రదేశానికి చేరవేస్తుంది. ఆత్మ అంటే నీ మూల స్థితులే అన్నిటినీ కలిపి ఆత్మాను, ఒక్కొక్క దాన్ని ఆత్మాను. ఆత్మ అనేది ప్రత్యేకంగా లేదు. ఆత్మ అనేది నీ మూల స్థితి యొక్క పర్యాయవాచి, దాని యొక్క సారం, నీ ప్రశాంతత, సహజ ప్రశాంతత. అన్కండిషనల్ బ్లిస్ ఈజ్ సోల్, అన్కండిషనల్ వర్క్ ఈజ్ సోల్, అన్కండిషనల్ హ్యాపీనెస్ ఈజ్ సోల్, ఈక్వాలిటీ ఈజ్ సోల్, ఎటర్నల్ హార్మనీ ఈజ్ సోల్, లివింగ్ విత్ నో కంపారిజన్ ఈజ్ బీయింగ్ విత్ సోల్. సో విషయం అంతే. నీవే ఆత్మవు అంటే నీవే ప్రశాంతతవని. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను. బ్రహ్మ అన్నా కూడా అంతే. ఇప్పుడు నువ్వు దేవుడిని చూస్తావు, చిరుమందహాన్ని చేస్తూ ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు ఏమైనా రూపాయి కోసం, ఆటన కోసం ఏడుస్తారు. ఎవడు దేవుడయ్యాడు? ఈ ప్రాపంచిక తుచ్చమైన విషయాల్ని పట్టించుకోకుండా జీవిస్తున్నవాడిని దేవుడు అను. ఇప్పటికీ దేవుడను. ఎవడైతే భేదభావాల్ని వదిలి, కులమతాల్ని వదిలి కాస్త ఎత్తుగా ఉన్నతంగా ఆలోచిస్తాడు, నువ్వు దేవుడు వయ్యా అంటాం. అది నీలోనే ఉన్నాయి క్వాలిటీస్, బట్ నీకు ఇష్టం లేదు. క్యాకరే. సో ఇలాంటి పనులు చేస్తున్నా కూడా అవి జరుగుతున్నాయే తప్ప నేను కావాలని చేయడం లేదు. ఇది చేయడం వల్ల నేను సాధించేది ఏమీ లేదని తెలుసుకున్నవాడు జ్ఞాని. అట్లాంటి వాడు నిజ నిమిత్త మాత్రుడు. అట్లాంటి వాడిలో మనోవిక్షేపాలు ఉండవు అని చెప్తున్నాడు అష్టవక్రుడు. అద్భుతం, అద్భుతం, పరమాద్భుతం ఈ సూత్రం. సో నేను అన్నది అశాంతి, నేను చేస్తున్నాను అన్నది అశాంతికి కారణం, నేనే అన్నది దుఃఖం, నేనొక్కడినే బాగుండాలి అన్నది ఆత్మజ్ఞానానికి వ్యతిరేకం. అంతా నాకే దక్కాలి, ఇదొక రుగ్మత. వేరే అనే భావన ఉన్నంత వరకు నేనే అనే భావన ఉంది. వేరు అన్నది ఉన్నంత వరకు దుఃఖం ఉంది. వేరేది అన్నంత వరకు యుద్ధం ఉంది. వేరేది అనేది ఉన్నంత వరకు బాధ ఉంది. వేరేది ఉన్నంత వరకు నాది నీది, భేదాలు, వ్యత్యాసాలు, కులాలు, మతాలు. మా కులమేది, మీ కులమేది, ఉన్నది ఒకటే కులం, అమాయ కులం. ఆ కులంలో ఉండు. బీ అన్ ఇన్నోసెంట్ పర్సన్. నేనిది, నేనది, దట్ గివ్స్ యూ కిక్. ఉపయోగం ఏమీ లేదు. ఒకసారి ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. నేను పెళ్ళికి వెళ్తున్నాను, నా బలగాన్ని చూస్తావా అన్నాడు. సరే పద. వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 200-300 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇతను పోగానే ఊరికి చిరునవ్వు నవ్వారు, హాయ్ హలో చెప్పారు. ఇతను కుర్చీలో కూర్చోడు, ఛాతీ విరుచుకొని, మా బలగం చూడన్నాడు. నాకేం చెప్పారు అర్థం కాలేదు. ఎందుకు అట్లా నవ్వావన్నాడు. సమస్త మానవ జాతి నీదనుకో, ఎంత బాగుంటుందన్నా. ఇలా తలదిప్పి నా దిక్కు చూశాడు. నేను భోజనానికి వెళ్తున్నాను. వచ్చేసి ఆఫ్టర్ 300 మందిని చూసి ఇంత ఛాతీ విరిచావే, ఇది బలగమా? ఇది బలమా? ఇది మూర్ఖత్వం కాదు. నీ బలగం ఎవరో తెలుసా? నువ్వు పీల్చుకునే గాలి, ఎండ,
వెలుతురు, నీ ప్రశాంతత, నీ మూలతత్వాలు, నీ బలగాలబ్బా, నీ బలాలవి, నిన్ను నిలబెట్టేది, నిన్ను కదిలేలా చేసేది అంత మూలం నుంచి జరుగుతుంది. సూపర్ఫిషియల్గా నువ్వు క్రియేట్ చేసుకునేవేవి నీకు నిజంగా ఆనందాన్ని ఇస్తలేవు, చూసుకో. సో వేరేది ఉందా? ఖచ్చితంగా యుద్ధం ఉంది. వేరేది ఉందా? ఆర్గ్యుమెంట్ ఉంది. వేరేది ఉందా? వివాదం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక్కడే ఉన్నావు రూమ్లో, గొడవ అవుతుందా? గొడవ పడాలంటే ఒకడు ఉండాలి కదా. అందుకే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది నేను ఆచరిస్తాను, మీరు ఆచరించి. ఎక్కువ మాట్లాడకండి, అనవసరంగా జోక్స్ వేసుకోకండి, పరాచకాలు చేసుకోకండి, సెటైర్లు వేయకండి. నీ జీవితంలో ఒక్క వ్యక్తి దొరుకుతాడు లేదా ఇద్దరు దొరుకుతారు, అట్లాంటి వాళ్ళతో పరాచకాలు, జోకులు ఏదైనా మాట్లాడండి. ఎందుకంటే మీ మాటల్ని తప్పుగా అర్థం చేసుకోడు కనుక మీరు ఏదైనా అనవచ్చు. ఎరా గూట్లే బాగున్నావు అన్న కూడా దాన్ని పట్టించుకునే వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తిని అండి, ఎవరైతే మాటల్ని పట్టించుకుంటారో వాళ్ళతో డిప్లొమాటిక్గా ఉండండి. సో ఈ మనుషులు నిరంతరం కొట్లాడడానికి కారణం వాళ్ళ అంతరంగంలో ఏ ద్వేషము, కుట్రలు లేవు, మాటలు బాగలేవు. సో వేరేవాడు ఉన్నాడు, ఉండనివ్వండి. సంబంధాన్ని మాటి మాటికి ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయకండి, దాన్ని జటిలం చేసుకోకండి. నువ్వు ఎప్పటికీ ఏకాంతవాసివే. నీకు 10 మంది పిల్లలున్నా నీ ఏకాంతవాసివే. నీకు భార్య ఉంది, ఏకాంతవాసివే. నీకు 100 ఇండ్లు ఉన్నాయి, అయినా సరే నువ్వు పడుకునేది ఒకటే పెట్టు. 1,00,000 కంచాలు ఉన్నాయి, తినేది ఒకటే కంచంలో. నీ యొక్క రిసోర్స్ అవసరాలు వెరీ లిమిటెడ్. అది గుర్తించి హాయిగా జీవితాన్ని ఆస్వాదించు. అష్టవక్రుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, ఏ ప్రయత్నం చేయకుండా ఆనందంగా ఉండమని. మనిషి దాన్ని తిరస్కరిస్తున్నాడు. మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మనకు ప్రపంచం ఇచ్చిన ఆలోచన, కష్టపడితేనే ఫలితం ఉంటుంది. అది ప్రపంచంలో. కష్టపడేవాడు పోతే ఫలితం ఉంటుంది ప్రకృతిలో. ఆ కష్టపడుతున్నానని చెప్పేవాడు పోవాలి. ఇదే ఈ సూత్రం యొక్క సారం. అయం సోహమయం నాహం, నేను చేస్తున్నాను సోహం అనే ధ్యానాన్ని, అదే అహం. ఇది క్షీణ వికల్పన. సో ఏ వికల్పాలు లేని స్థితిలో జ్ఞానికి, యోగికి అట్లాంటి తేడాలు ఏముండవు. అతను చెప్పుకోడు నేను చేస్తున్నానని. తనకి అన్యముగా మరొకటి లేదు. తను అంటే ప్రశాంతత, ప్రశాంతతకు అన్యముగా మరొకటి లేదు అని తెలుసుకున్నాడు. తనకు అన్యముగా మరొకటి లేదు. డొక్కా సీతమ్మ ఆకలి, ఆకలి అన్యముగా. ఏది తీస్తే ప్రపంచం పడిపోతుందో, ఏది తీస్తే మానవజాతి పడిపోతుందో, ఏది తీస్తే ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులు పడిపోతాయో, అదే అల్టిమేట్, అదే సత్యం. ఆకలి దిశిస్తే సమస్త మానవజాతి పడిపోతుంది. అందుకని ఆకలిని పట్టుకో. నువ్వేం సక్సెస్ని పట్టుకున్నావు. ఇప్పుడు డొక్కా సీతమ్మ సక్సెస్ కావాలని పట్టుకోలే, తనకు నచ్చింది చేస్తూ పోయింది. ఆశ్చర్యం, ఈరోజు నేను చెప్పే మాటలు డొక్కా సీతమ్మ వచ్చింది. మా ఊర్లో ఎంతోమంది ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మా స్నేహి, వాళ్ళ పేర్లు తీయడం లేదే. ఇప్పుడు రమణ తాత అంటాను ఎందుకు, నియమకరులు తాత అంటాను ఎందుకు, ఓషో అంటాను ఎందుకు, బుచ్చారెడ్డి గారు అంటాను ఎందుకు. ఈ మధ్య వరప్రసాద్ రెడ్డి గారిని కలిశాను, ఆయన నచ్చారు ఎందుకు. క్వాలిటీ. ఆ డబ్బు, దర్పం అవి కూడా చూస్తున్నాడు. చూసేవాడికి ఆల్ ద బెస్ట్. అవి చూడట్లే, క్వాలిటీనే చూస్తున్నాను. నా సమక్షంలోకి వచ్చే ప్రతి వ్యక్తి నా క్వాలిటీ చూసి వస్తున్నారు. నేను అందరి క్వాలిటీ చూస్తున్నా. రూపాన్ని చూడట్లే, కులాన్ని చూడట్లే, మతాన్ని చూడట్లే, ఆకలిని చూస్తున్నా. ఎవరన్నా ఆకలికి ఉంటే పెడతాను. కొన్నిసార్లు ఇప్పుడు వద్దులేండి అంటే ఓ ముద్ద కలిపి నీకు కలుపుకునే ఓపిక లేదు, లేచే ఓపిక లేదు, ఒక్క ముద్ద నేను నోట్లో పెడితే తిను అంటే కాదన్నవాడు లేడు. చాలాసార్లు నాకు తిట్లు కూడా పడేవి ఇనిషియల్ డేస్లో. నువ్వు అట్లా నోట్లో ముద్దలు పెట్టకు. ఏమవుతుందబ్బా, ఏమనకుండా వెళ్ళిపోయేవాడిని. పక్కవాడికి ఎప్పుడు పక్కవాడిని ఇంకొకటికి సలహాలు ఇవ్వాలి, ఇంటరప్ట్ చేయాలి, ఏదో ఆశ. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి ఈరోజు. నిశ్చయ బుద్ధిలోకి రా. నిశ్చయంగా తెలుసుకో, నీ మూలతత్వం ఏదో ఒక్కదాన్ని పట్టుకో. నీ ఇష్టం దేన్ని పట్టుకుంటావని. ఇక ఏం జరిగినా దాన్ని వదిలిపెట్టకు. ప్రశాంతతను పట్టుకో. ప్రశాంతత అడ్డు వచ్చేది ఏది. ఎగ్జాంపుల్, ఆర్గ్యూ చేస్తే ప్రశాంతత ఆర్గ్యుమెంట్ చేయకు, వదిలేదాన్ని. దాన్ని వదిలే. అందరు కాశీకి వెళ్ళి వంకాయను టమాటాను వదిలేసి వస్తారు. వదిలేయాల్సింది ఇదే. నీ మూర్ఖత్వాన్ని వదిలేయి. డబ్బు పట్ల నీ యావను వదిలేయి. పక్క వాళ్ళ గురించి ఆలోచించే దాన్ని వదిలేయి.
దయచేసి వదిలే. నాకేమి రాదు నువ్వు వదిలేస్తే. నువ్వు ఆనందంగా ఉంటే నాకు ఆనందం, నువ్వు ఆనందంగా లేకపోయినా నాకు ఆనందమే. ఎందుకంటే నా ఆనందం సాపేక్షం కాదు. నువ్వు సంకనాకపోయినా సరే నేనేం బాధపడను, నువ్వు అష్ట కష్టాలు పడుతున్నా సరే నాకేం ఇంపాక్ట్ ఉండదు. అయినప్పటికీ మనమంతా ఒకానొక మహాశరీరంలో భాగం, మనమంతా ఒకానొక మహాశూన్యంలో భాగం, ఒకానొక మహాచైతన్యంలో భాగం. ఒక విధంగా మనం మహాశరీరం, ఒక విధంగా మనం మహాశూన్యం, ఒక విధంగా మనం మహాచైతన్యం. ఇక్కడి నుంచే మీ అందరి ప్రశాంతతకి నేను ఆపాదమస్తక పాదాయ వందనం చేస్తున్నా. ఊరికే అట్లా అంగీకరించండి. మీరు ఎన్ని సమస్యలున్నా సమస్యలకి విముక్తికి సంబంధం లేదు. ఇది నేను మీ హృదయంలో నాటాలనుకుంటున్నా. సమస్యలు ఉండని, విముక్తి మీ యొక్క స్వభావం. వాటిని పట్టుకోవడం వదిలేయండి అంతే. ఒక్కసారి జరిగిందనుకో, అద్భుతం, ఆ పరమశాంతి వర్ణనాతీతం. అది రిసర్వ్